సిసలైన తెలంగాణ చిట్టా. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. తెలంగాణలో మినరల్ ఆక్షన్ రెజిమ్ స్టార్ట్ అయిందా అని అంటే ఎస్. కంగ్రాచ్యులేషన్స్ టు రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ 2 లైమ్ స్టోన్ అంటే సున్నపు నిలువలు అని అంటారో ఏమంటారో లైమ్ స్టోన్ బ్లాకులు ఇవాళ నవంబర్లో ఆక్షన్ అయినాయి. December 1, 2024కి బిజినెస్ లైన్లో వచ్చిన కథనం గిరీష్ గారు తీసుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికేని అసలైన సిసలైన చూడుండ్రి. రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ మీద చూపించినంత ఏదైతే లొల్లున్నదో ఆ లొల్లి ఆ యువకులు చచ్చిపోయినప్పుడు లేకపోతే షాక్ కొట్టి చచ్చిపోయినప్పుడు ఏమైనా చూపించిందంటే ఊసే లేదు, దాని మీద ముచ్చటే లేదు. చిత్రగుప్త లాంటి ఛానల్ లేకపోతే ఎవడు మాట్లాడాడు కూడా. దానికంటే పెద్ద ఇవన్నిటికంటే అసలు డైవర్జెంట్ టాక్టిక్స్ ఎందుకు చేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మనం మాట్లాడితే ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే ఇగో గిసుంటి స్కాములు అవుతాయి తెలంగాణలో, లేకపోతే స్కాములు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో లెట్ మీ రీఫ్రేజ్ లైక్ దిస్. స్కాములు జరుగుతుందా, స్కాములు జరిగినాయా అనేది నేను మీ ఆలోచనకు వదిలిపెడతా. ఇప్పుడు చూడండి అసలైన శిశులైన ఏముందో. తెలంగాణ లైమ్ స్టోన్ బ్లాకుల మినరల్ ఆక్షన్కి ఇవాళ ఆ ప్రక్రియ మొదలైంది అని అంటే నేను గర్జించిన అరే వా తెలంగాణ ఆక్షన్ పద్ధతిలో లైమ్ స్టోన్ బ్లాకులు అంటగడుతున్నది అని. ఇది సుల్తాన్పూర్ సైదులమ్మ దగ్గర మన ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ అండ్ డెక్కన్ సిమెంట్స్కి ఈ ఆక్షన్కి వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. నేను మాట్లాడతలేను, ఇవి అబ్సల్యూట్గా నేను బిజినెస్ లైన్లో వచ్చిన కథనమే తీసుకున్న హిందూ సబ్సిడరీ కంపెనీ. ద లైమ్ స్టోన్ బ్లాక్స్ అట్ సుల్తాన్పూర్ అండ్ సైదులమ్మ were auctioned with NCL Industries and Deccan Cement. More blocks are likely to put up for auction soon. అయితే సీన్ కట్ చేస్తే లోపలికి పోతే ఏందని అంటే లైమ్ స్టోన్ ఏదైతే మన సిమెంట్ తయారీకి యూజ్ అవుతుందో ఈ రా మెటీరియల్ సుల్తాన్పూర్ సైదులమ్మ బ్లాక్ల దగ్గర ఆక్షన్ చేసిండ్రు. ఎన్సిఎల్ ఇండస్ట్రీ అండ్ డెక్కన్ సిమెంట్కి ఆక్షన్ చేసిర్రు అండ్ ఇంకా వేరే బ్లాక్లను కూడా ఆక్షన్ చేసే ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పి న్యూస్లో వచ్చిన కథను. సెంటరు స్టేట్కి ఒక లెటర్ రాసింది ఏందనంటే అనుముల రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక లెటర్ రాసింది ఏందనంటే స్టేట్ గవర్నమెంటు ఈ 11 ఏవైతే లైమ్ స్టోన్ బ్లాకులు ఉన్నాయో ఈ 11 లైమ్ స్టోన్ బ్లాకులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆక్షన్ చేస్తారా ఫస్ట్ ఫేజ్లో, లేకపోతే మేమే రంగంలోకి దిగి ఇక మేమే చేసుకోవాలన్నా. వెనకటికి కిషన్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడిన మాటలు మన అందరికీ తెలిసిందే. సో ఆ ఇష్యూలా రేవంత్ రెడ్డి సర్కార్ స్పందిస్తూ రెండు ఈ లైమ్ స్టోన్ బ్లాక్లను ఆక్షన్ చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా 81 మినరల్ బ్లాకులు ఆక్షన్ అయినాయి. 13 రాష్ట్రాలకు సంబంధించి ఇది ఆక్షన్ జరిగింది ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 25. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ తమిళనాడు ఏవైతే ఆక్షన్ చేసినవి ఏవైతే ఉన్నాయో లైమ్ స్టోను, మ్యాంగనీసు, టంగ్స్టను, గోల్డు, మినరలైజేషను, కొబాల్టు, మ్యాంగనీసు, గ్రఫైటు, బాక్సైటు, లాటరైటు, ఐరన్ ఓరు ఇట్లాంటివన్నిటిపైన 81 మినరల్ బ్లాకులు 13 రాష్ట్రాలల్లో ఆక్షన్ చేయడం జరిగింది. ఈ ఆక్షన్స్ మొత్తము స్టేట్ గవర్నమెంట్లు చేసినాయి అండ్ సెంట్రల్ ఇంట్రెస్ట్లో ఆ సెంట్రల్ యాక్ట్కి ఏమంటారు పరిగణనలోకి తీసుకొని స్టేట్లు ఇవి ఆక్షన్ చేసినాయి. ఈడదాకా ఓకే. ఇప్పుడు ఆక్షన్ చేస్తున్నామని చెప్పి పేపర్లలో నోటిఫికేషన్ వచ్చింది. August 30, 2024కి ఈనాడు పేపర్లో ఆక్షన్ వచ్చింది. ఎక్కడెక్కడ వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే అట్లనే మళ్ళీ ఇంగ్లీష్ పేపర్లలో కూడా కొన్ని పేపర్లలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ మైనియాలజీ ఎక్కడెక్కడ ఆక్షన్ చేసింది అని అంటే పసుపుల బోర్డు బ్లాకు, లైమ్ స్టోన్ బ్లాకు, మన సైదులమ్మ బ్లాకు, సుల్తాన్పూర్ బ్లాకు, ఈ 3 బ్లాకులు ఇక్కడ రాసిన నేను. పసుపుల బోర్డు బ్లాక్ ఒకటి ఉన్నది. మన ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది జర మీకు కన్ఫ్యూజన్ వచ్చిందొచ్చు, నేను మళ్ళీ తీస్తా. మా వాడు దీన్ని క్లియర్ కట్గానే పెడతాడు. పసుపుల పోడు బ్లాక్ ఒకటి ఉన్నది, ఇది మన సైదులమ్మ బ్లాక్ ఒకటి ఉన్నది, సుల్తాన్పూర్ బ్లాక్ ఒకటి ఉన్నది. మంచిదే కదా గిరీష్, రాష్ట్ర ఖజానాకు పైసలు వస్తాయి కదా, తద్వారా 6 గ్యారంటీలు అమలైతాయి కదా, రేవంత్ రెడ్డి సర్కార్ సస్యశ్యామలంగా తెలంగాణను పరిపాలిస్తున్నది కదా అని చెప్పి మీకు కొన్ని అనుమానాలు వస్తాయచ్చు. నా అనుమానాలు ఏంటంటే ఈ ఆక్షన్ కరెక్టేనా? ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర ఎట్లాంటి చరిత్ర ఫ్రెండ్స్ మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి నాకు. కాంగ్రెస్ హీనా చరిత్ర. ఇప్పుడు ఈ 3 బ్లాకులు ఆక్షన్ చేసిరు. సుమారు 445 హెక్టార్స్ అంటే 1102 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్కి ఈ ఆక్షన్ జరిగింది. ఈడి దాకా కరెక్టేనా గిరీష్ అని అంటే కరెక్టే. కాకపోతే ఈ యాక్షన్లల్లా దరిద్రం దండయాత్ర ఏడ చేసిందనంటే కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయలేదు. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. అతిపెద్ద స్కామా లేకపోతే ఇది ఒక రేవంత్ రెడ్డి స్కీమా అని చెప్పి మాట్లాడితే అది నేను మీ ఆలోచనకు వదిలిపెడతా, లాయర్ల మెంటాలిటీకి వదిలిపెడతా, ఇక న్యాయ నిపుణుల
ఆదేశాల మేరకు వదిలిపెడతా. ఎందుకనంటే నేను ఆధారాలు చూపెట్టడమే చిత్రగుప్తు పని, దాని తర్వాత మీరేం దాన్ని ఆలోచించుకుంటారు అనేది నాకు సంబంధం లేదా అని అంటే, ఆధారాలు చూపించినాక కూడా మీరు ఇంకా బాంచని బతుకులకే ఉంటారు అని అంటే నేను ఇక మీ మూర్ఖపు జిందగీకి మిమ్మల్నే వదిలేస్తా. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తున్నది ఫ్రెండ్స్ అని అంటే, ఏ మైన్ అయినా ఆక్షన్ చేయాలంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫిక్స్ చేయాలంటే జీపీఎస్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రూమ్లో కనీసం నాకు ఒక 40 టైల్స్ ఉన్నాయని అనుకుందాం. ఒక టైల్ ఒక బ్లాక్ అనుకుందాం. ఈ బ్లాక్లో నేను చేయాలనంటే ఆ టైల్కి సంబంధించిన ఆ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏరియాలో మైనింగ్ చేయాలి అని అనుకుంటే ఈ ఏరియాలో 4 భాగాలు ఉంటే దీనికి కోఆర్డినేట్స్ వేరే ఉంటాయి, దీనికి కోఆర్డినేట్స్ వేరే ఉంటాయి, దీనికి కోఆర్డినేట్స్ వేరే ఉంటాయి. నేను ఈ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయాలి కదా. ఈ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తేనే కదా ఈ మైన్ నాది, ఈ మైన్ నీది, ఈ మైన్లో ఇంత తవ్వచ్చు, ఈ మైన్లో ఇంత తవ్వచ్చు అని తెలుస్తుంది. లేకపోతే నేను ఒక సర్వే నెంబర్ రాసి పెట్టేస్తే యావత్తు మైన్ని దొబ్బి పడేసిన తర్వాత ఆడు ట్యాక్స్ కట్టేది మాత్రం దీనికి గింతదానికే ఉంటుంది. అప్పుడు ఇది పెద్దగా దేనికి ఎంత పెద్ద స్కామ్కి దారి తీస్తుందో ఇప్పుడు మీరు నెక్స్ట్ స్లైడ్లో చూడండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరనంటే, చిత్రగుప్త ఏమని చెప్తున్నదనంటే కంప్లీట్గా సీరియస్ ఇర్రెగ్యులారిటీ జరిగింది ఈ ఆక్షన్లా అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేస్తుంది మన తెలంగాణ స్టేట్ల సూర్యాపేట డిస్ట్రిక్ట్కి సంబంధించి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఏదైతుందో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ నంబర్ కూడా మీకు ఇక్కడ ముంగట క్లియర్ కట్గా కనబడుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ ఆక్షన్ చేసింది లైమ్ స్టోన్ బ్లాక్లను బిడ్ చేసుకునే ప్రక్రియ మొదలు పెడతాము. డేట్ ఫార్ ది సబ్మిషన్ వచ్చేసి 21 అక్టోబర్ 2024 టైం పెట్టింది. మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా రాసుకుందాము, అందరు కలిసి రన్ రీ అని ఎక్సెట్రా చెప్పింది. నోటిఫికేషన్ 30 ఆగస్ట్ 2024కి వచ్చింది. ఇప్పుడు ఇక మనం దగ్గర పోయి చూసి దీని డీటెయిల్స్ లోపలికి పోతే కోఆర్డినేట్ ఫిక్స్ చేసిరా అంటే చెయ్యలే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అసలైన సిసలైన ఆట ఏడ మొదలవుతుందో. ఇప్పుడు సమ్మరీ ఆఫ్ ది మినరల్ బ్లాక్, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇగో చూడు, కార్నర్ పాయింట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎస్టాబ్లిష్డ్ బై ది డీజీఎం బై క్యారింగ్ ఆఫ్ ది డీజీపీఎస్ సర్వే. పెట్టినరా ఇక్కడ కోఆర్డినేట్స్ ఉన్నాయా? కోఆర్డినేట్స్ లేవు. ఇదేం బ్లాక్? ఇది సైదులమ్మ బ్లాకు. మళ్ళీ ఈడ లొకేషన్ అని ఉన్నది, మినరల్ బ్లాక్ ఉన్నది. ఏ మినరల్ బ్లాక్ ఇది? పసుపుల బోర్డు బ్లాక్. పసుపుల బోర్డు బ్లాక్లా మళ్ళీ కార్నర్ పాయింట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏమన్నా ఉన్నదా? ఈడ కూడా ఇది పెట్టలే. దీని సుమారు ఎంత? 138 హెక్టార్స్ టోటల్ ఏరియా ఆఫ్ ది బ్లాక్ ఫర్ ఆక్షన్. మళ్ళీ దీనిది ఎంత? 170.7 హెక్టార్స్. అంటే ఇంత భూమి దోసుకొదొబ్బుర్రి అని చెప్పి ఇచ్చి పడదొబ్బిర్రా. ఇప్పుడు ఈడ చూడండి, ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత అసలైన సిసలైన మజా చూడండి. ఇప్పుడు సుల్తాన్పూర్ బ్లాక్ నేను తీసుకొచ్చిన మీకు ఎగ్జాంపుల్గా చూపెట్టనీకే. జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ట్యాక్స్ పేయర్ల పైసా. చిత్రగుప్త అనేది నిజాయితీగా నిర్భయంగా చిట్టాలిపుతుంది. ఇప్పుడు చూడండి, సుల్తాన్పూర్ బ్లాక్ ఇది. సుల్తాన్పూర్ బ్లాక్ల లొకేషన్, కార్నర్ పాయింట్స్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఫీచర్, సమ్మరీ ఆఫ్ ది మినరల్ బ్లాక్, జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మినరల్ బ్లాక్. మళ్ళీ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదు అన్న ఆలోచన నాకు వచ్చింది. కరెక్టా రాంగా? ఆర్ టు దట్ మ్యాటర్ ఎవరైతే తెలంగాణ మనుగడకు బతుకుతున్న ఆ న్యాయ నిపుణులకు, న్యాయ వ్యవస్థను ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లకు, కార్యకర్తలకు, వీళ్ళందరికీ వచ్చిన సందేహం ప్రభుత్వానికి ఎందుకు రాదు, ఇందులో ఏమి లొసుగులు ఉన్నాయో చెప్పుర్రు. ఇప్పుడు నేనే చెప్తా. దీన్ని నేను జర జూమ్ చేస్తే లొకేషన్ సుల్తాన్పూరు, కార్నర్ పాయింట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టినరా? కోఆర్డినేట్స్ పెట్టలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. వాళ్ళు సమ్మరీ ఆఫ్ కన్సెషన్ ఏరియా తీసుకొని ఫీచర్స్, లొకేషన్, మినరల్ బ్లాకు ఇక్కడ సింధ్ లైమ్స్టోన్ బ్లాక్లా, బ్రోహా సింధ్ లైమ్స్టోన్ బ్లాక్లా కార్నర్ పాయింట్స్ అన్నప్పుడు కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసిండ్రా లేదా? మళ్ళీ ఇదే ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లోనేమో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తుంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మాత్రం కోఆర్డినేట్స్ ఇడ పెట్టది. అంటే దొబ్బనీకేనా తెలంగాణ సంపద? తెలంగాణ ఖజానా ఎట్లా నిండుతుంది ఫ్రెండ్స్? ఇక ఎవరు నింపుతారు ఫ్రెండ్స్ తెలంగాణ ఖజానా? అయితే ఇప్పుడు చూడండి, ఇక మజా ఆత. నేను మహారాష్ట్రది కూడా ఒకటి తీసుకొని వచ్చిన. థ్యాంక్స్ టు ఆల్ అవర్ వాలంటీర్స్ హూ హ్యావ్ హెల్ప్ అస్ టు ఫెచింగ్ దిస్ డేటా. ఈ డేటా తీసుకురానికి మా వాలంటీర్లకు అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా.
మహారాష్ట్రలో కూడా మినరల్ బ్లాక్ ఆక్షన్ చేసినప్పుడు, మళ్ళా కల్నే ఐరన్ ఓర్ బ్లాక్ ఆక్షన్ చేసినప్పుడు కార్నర్ పాయింట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్నప్పుడు ఇగో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసిర్రా లేదా? ఇది మహారాష్ట్రకు సంబంధించిన కథ. మళ్ళీ ఈడ కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇచ్చిండ్రా లేదా? మళ్ళీ మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇయ్యలే? ఆ కాడికి వస్తే రాజస్థాన్లో కూడా 423 హెక్టార్లకు మైనింగ్ ఇచ్చినప్పుడు, దేం మైనింగ్ ఇది? మన మినరల్ బ్లాకు వచ్చేసి మినరల్ బ్లాకు డీటెయిల్స్ రాజస్థాన్లా, కిమ్సార్ డిస్ట్రిక్ట్ నగౌర్ రాజస్థాన్లా, డిపిజిఎస్ కోఆర్డినేట్స్ కంప్లీట్గా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టినరా లేదా? మన తెలంగాణ ప్రభుత్వము ఇది ఎందుకు పెడతలేదు? మన తెలంగాణ ప్రభుత్వము ఈ కోఆర్డినేట్స్ ఎందుకు పెడతలేదు? హిమాచల్ ప్రదేశ్ మాత్రం పెట్టింది. ఇప్పుడు అసలైన మాట చెప్తా. గిరీష్ ఇది ఎక్కడున్నది అని అంటే నేను రూలే మాట్లాడతా, రాజ్యాంగమే తీసుకుంటా. పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన నాకు అవసరమే లేదు, కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ ఉంటా. గెజెట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉన్నదో అది నేను తీసుకొని మాట్లాడితే, మళ్ళీ రూల్ 5 చాప్టర్ 2 ఆఫ్ ది గెజెట్ సెంట్రల్ యాక్ట్ మైనింగ్ ప్రకారము 5th పాయింట్లా పాయింట్ నెంబర్ 2లా ద అడ్మినిస్ట్రింగ్ అథారిటీ షాల్ ప్రయర్ to the issuance of the notice inviting tender with respect to the mineral auction and with the prior approval of the central government identify the mineral block for which the production lease is proposed to be granted through an auction by specifying latitude and longitude. అంటే ఏమని చెప్తున్నారు? నోటీస్కి ముందు చూడండి, అడ్మినిస్ట్రేటింగ్ షాల్ అథారిటీ ప్రయర్ టు ది ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ అంటే ఈనాడు పేపర్లో ఎక్సెట్రా పేపర్లో అయితే నోటీస్ వచ్చిందో ఆ నోటీస్ కంటే ముందు, ఆప్షన్ స్పెసిఫై చేసే కంటే ముందు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ స్పెసిఫై చెయ్యాలా అని గెజెట్ చాప్టర్ 2 పాయింట్ నెంబర్ 5 సబ్ క్లాస్ 2. దీన్ని మీరు ఎట్లా చదువుతారో చదవండి. ఇంకా తనవి తీరలే కదా, తీరదు, ఇంకా చూపిస్తా. మళ్ళీ ఏ ప్రొవిజన్ ఆఫ్ లా కింద రేవంత్ రెడ్డి సర్కార్ అందుకే డైవర్జన్ పాలిటిక్స్ చేస్తాడు. ఇనుర్రి అదే గెజెట్లా పాయింట్ నెంబర్ 9 ఏబిసి అట్లనే పాయింట్ నెంబర్ మన సబ్ క్లాస్ 2లా ఏబిసిలా తీసుకున్నా particulars of the mineral block for which a production lease is proposed to be granted through an auction by specifying the latitude and longitude of the boundary corners of such mineral block. ఇంత క్లియర్ కట్గా చెప్పిండ్రు. అదే మళ్ళీ టెండర్ డాక్యుమెంట్ తీసుకొని అడ్మినిస్ట్రింగ్ అథారిటీ షల్ కంటైన్ పర్టికులర్స్ ఆఫ్ ది మినరల్ బ్లాక్ ఐడెంటిఫైడ్ బై స్పెసిఫైయింగ్ ది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ది బౌండరీ కార్నర్స్ ఆఫ్ ది మినరల్ బ్లాక్. మళ్ళీ ఇంత దరిద్రం దండయాత్ర చేస్తుంటే, ఇంత క్లియర్ వయలేషన్ జరిగి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే అంటే గిరీష్ ఇది ఎట్లా చేసిర్రు అని చెప్తే ఫ్రెండ్స్ ఒకసారి నువ్వు యాద పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మైనింగ్ కంపెనీ పెట్టి లైమ్ స్టోన్ బ్లాకులు మైన్ చేద్దామని చెప్పి మీరు ఆశ చిగురించి గిరీష్ భాయ్ మనం అందరం ఓ పార్ట్నర్షిప్ ఫామ్ పెట్టి ముంగడుకోదామా అని చెప్పి మీకు ఆలోచన వచ్చి ఉంటుంది. అరే కరెక్టే, మంచిగా నిజాయితీగా మనం ఈ ఆక్షన్ పెడుతుంది కదా ప్రభుత్వం, మనం కూడా ఇలా ప్రక్రియలో పాల్గొందామని మనం టెండర్లు వేస్తాం. ఇప్పుడు ఈ ఫలానా ఏరియాలల్లా ఎక్కడ దున్నాలనో తెలియకపోతే నువ్వు నేను ఏడబోతాం ఎక్స్పీరియన్స్గా అంటే ఆడ ఆల్రెడీకి తెలుసు. ఇప్పుడు ఎన్సీఎల్కి డెక్కన్ సిమెంట్కి ఆల్రెడీ తెలుసు, వీళ్ళ మీద ఆల్రెడీ గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. అంటే లొకేషన్లు స్పెసిఫై చేయకపోతే నేను ఆసుంటాడు ఎట్లా వస్తాడు, ఎక్కడని వెతుకుతాడు, ఆక్షన్లో పార్టిసిపేట్ ఎట్లా చేస్తాం? బికాస్ మన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకు లొకేషన్ తెలవాలా. లొకేషన్లోకి వెళ్ళి మనం సర్వే చేసుకొని అవురాబాయ్ మనం ఇంత టెండర్ కడుతున్నాం, ఇంత చేస్తున్నాం, ఇంత దియ్యాలా, ఇంత పెట్టాలా, మళ్ళీ లీగల్గా గిట్లు ఉంటుంది, పెనాల్టీలు గిట్లు ఉంటాయి. పెనాల్టీలు కాకుండా మనం తప్పు చేస్తే ఇన్ని శిక్షలు ఉంటాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మనం చూడాలంటే మనకు ఆ ప్లేస్ తెలవాలా, స్పెసిఫిక్ లొకేషన్ తెలవాలా. అదే ఇప్పుడు ఎన్సీఎల్ డెక్కన్ సిమెంట్ అనుకో, వాళ్ళకి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఏడ దోసుకోవాలనో తెలుసు, ఏడ ఉంగాల్లో తెలుసు, ఏడ దోయాలనో తెలుసు, ఏడ దున్నాలనో తెలుసు. వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు లేవా? ఎన్సీఎల్కి ఆల్రెడీ కొన్ని ఫైన్లు పడతలేవా? ఆ కోర్టుల కేసులు ఏందో మాకు తెలియదా? కోర్టులు ఎట్లా చివాట్లు పెట్టినాయో మాకు తెలియదా? దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పురి ఫ్రెండ్స్. చిత్రగుప్త్ అనే ఒక ఛానల్ లేకపోయినంటే ఇట్లాంటివి బయటపడకుండేనా? సంధ్యా థియేటర్ మీద మనం ఇంత గంభీరమైన మాటలు మాట్లాడిండు కదా, మళ్ళీ లైమ్ స్టోన్ బ్లాక్ల మీద కోఆర్డినేట్స్ లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి వితౌట్ అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా విచ్ క్లియర్లీ వయలేట్స్ ది గెజెట్ ఆఫ్ ఇండియా
మైనింగ్ సెంట్రల్ యాక్ట్, మళ్ళీ మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఈడ తలకాయలు పెట్టుకొని కూర్చున్నది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. సురేందర్ మోహన్ గారికి నేను చేతులు జోడించి మళ్ళొకసారి చెప్తున్నా, సార్ ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ఈ ఆక్షన్ని మనం రద్దు చేయాల్సిన పని ఉందా లేదా? నేను ఇలా ఒక సస్పెండెడ్ కార్యకర్త అయ్యే ఇంత ముంగడికి తీసుకొని వస్తున్నా, లా మీకు పరిచయం చేస్తున్నా, మీకు చేతులు జోడించి విజ్ఞప్తి అందుకే చేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 గంటలు వారానికి చట్టాలు తెలుసుకోవాలా. నువ్వు ఎందుకు అట్లనే మిగిలిపోతున్నావు, వాళ్ళు కోట్ల ఆస్తుపరులు ఎందుకు అవుతున్నారు అని అంటే ఒక గిందుకు నువ్వు నిలదీసుడు మానేసినప్పుడు నిన్ను నిలువున చీరేస్తారు, నీ ఆశయాలను నిలువున చీరేస్తారు. ఇది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. హౌ కెన్ నేను ఇలా మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా, ఇంకెంత దోసుకదొబ్బుతారు, ఎన్నెన్ని మీ ఆస్తుల అసలు కంప్లీట్గా వీళ్ళ చుట్టుపక్కల ఉన్న కుటుంబీకుల మీద, వీళ్ళకున్న ఆస్తుల మీద, వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటారు కంప్లీట్ దీని మీద ఒక పెద్ద చర్య జరపాల, ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాల, దర్యాప్తు జరగాల. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు బెనామీలలో పెడతారు కాబట్టి ఎవడెవడికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయనేది బయటపడదు కాబట్టి వీళ్ళ పోరాలు ఏడేడ చదువుతున్నారు, ఏడేడ చదివినరు, ఏమేం చేస్తున్నారు, ఏమేం దందాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఈ డీటెయిల్స్ బయటికి తీయాలి. అప్పుడు తెలిసి వస్తుంది డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, వీళ్ళ ఇన్కమ్లు ఎంత, వీళ్ళ చదువులు ఎంత, వీళ్ళ చదువులకు జరిగిన ఇన్వెస్ట్మెంట్లు ఎంత, ఇవి బయటికి వస్తాయి. ఇవి బయటికి వస్తే ఎవడెవడు అవినీతి పరుడు మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో బయటపడుతుంది. ఆడ గ్రనైట్ దగ్గరనేమో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు. 152 crores మేము వసూలు చేయాలా అని చెప్తారు, సెనరేజ్ అండ్ రాయల్టీ అండ్ ఫీజు. అస్సలు కట్టాల్సింది 750 కోట్లు. తెలంగాణ ఖజానాకు రాబడెంత అని ఆలోచించరు, రాజకీయాలు ఎట్లా చేద్దామని ఆలోచిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం రేవంత్ అన్న, నేను కరెక్ట్ మాట్లాడినా కదా? మళ్ళీ వసూలు చేయాల్సిన మీరు వదిలిపెట్టుడు ఎందుకు అని చెప్తున్నా. సినిమాల మీద ఉన్న ధ్యాస రాష్ట్ర ఖజానాల పైసలు నింపనీకే ఎందుకు లేదు అని చెప్పి నేను అడుగుతున్నా. రాష్ట్ర ఖజానా ఎండిపోతుంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్లయితున్నారు, రాజకీయాలు ఎట్లా చేస్తున్నారు, ప్రతిపక్షాలు ఎట్లా నిద్రపోతున్నాయి, అంధకార పక్షం ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? తెలంగాణ బీజేపీ నోట్ల ఏం పెట్టుకున్నది? ఇనుప కడ్డీలు పెట్టుకున్నారా అని అడుగుతున్నా. జర కక్కురిగా నిలదీరుగా, ఇంత పెద్ద స్కామ్ జరిగింది ఆడ. అందుకనే ఒక్కోడు మల్టీ బిలియనీర్ అవుతుంటాడు, ఆ గరీబోడు అయితేనే ఉంటాడు. చిన్న చిన్న క్వశ్చన్స్ ఫ్రెండ్స్ మిరాకిల్స్ క్రియేట్ చేస్తాయి. తెలంగాణను బంగారు తెలంగాణ చేసే ప్రక్రియ మనమే మొదలెట్టాలి. ఎవడు ఠేకాదారు లేడిడ, అందరూ దోసుకదొబ్బేటోళ్ళే ఉన్నారు. మన భరతమాత ఒడిలా ఎన్నో గనులు గుణాత్మకంగా అగర్ ఈ వనరులను మనం సద్వినియోగం చేసుకుంటే బంగారు తెలంగాణ, బంగారు భారత్, ఇన్ఫ్యాక్ట్ విశ్వగురు భారత్, సోనీకి చిడి నా భారత్. కాకపోతే గిసుంటి చర్యల వల్ల ఇలా తెలంగాణలో ఇష్యూ అవుతుందా లేదా అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇట్లాంటి మీ కంటెంట్ మీకు నచ్చినట్లయితే, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆధారాలతోని మమ్మల్ని ఉతకాలనిపిస్తే ఉతుకుండ్రి, లేదా ప్రశ్నించడం మొదలెట్టుండ్రి. భారత్ మాతాకి జై.